మ్యారేజ్ సర్టిఫికెట్ మీదున్న అడ్రస్ పట్టుకుని నవీన్ రాజేష్ ని కలవడానికి వెళ్లాడు. అక్కడ చూస్తే కూలగొట్టిన ఇల్లు తప్ప ఇంకేం లేదు. సర్టిఫికెట్లో ఇదే అడ్రస్ ఉంది. ఇక్కడ చూస్తే ఇల్లే లేదు. ఇది ఫేక్ అడ్రస్ అయి ఉంటుందా? అంటే ఇప్పుడు రాజేష్ ని కలవడం సాధ్యపడదా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రాజేష్ అక్కడికొచ్చి అక్కడే ఉన్న సిమెంటు బల్లపై కూర్చున్నాడు. ఒరే శేఖర్, ఫోన్ లిఫ్ట్ చేయరా, నీకు దండం పెడతాను అని అనుకుంటూ ఫోన్ చేస్తూనే ఉన్నాడు రాజేష్. కాని శేఖర్ దగ్గర్నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంతలో రాధిక దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది రాజేష్కి. అరే రాజేష్, ఎక్కడున్నావురా? ఒకసారి శేఖర్కి కాల్ చేసి డబ్బులు అడుగుతావా? అలాగే ఎవరో క్లయింట్తో మాట్లాడి ప్రాజెక్ట్ ఇప్పిస్తానన్నాడు, ఆ విషయం కూడా ఒకసారి కనుక్కో. అమ్మా, శేఖర్ ఆ క్లయింట్తో మాట్లాడే బిజీలోనే ఉన్నాడమ్మా. మన కోసమే మాట్లాడుతున్నాడంట. సరేరా, ఈ రోజు సాయంత్రం వరకు అమౌంట్ వేయమని చెప్తావా? మన ఎంప్లాయీస్కి ఈ రోజు శాలరీస్ ఇవ్వాలి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానులే అని రాజేష్ వెంటనే లేచి ఇంటికి వెళ్లి తన సర్టిఫికెట్లన్నీ తీసుకుని అమ్మడానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ కొనేవాళ్ల కోసం ఎదురుచూస్తుండగా రాజేష్ ఫోన్కి కాల్ వచ్చింది. నవ్య, చెప్పు. నువ్వు మోసం చేసి వెళ్లిపోతే నేను నిన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటాననుకున్నావా? నేనొక పెద్ద కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ డన్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ రౌండ్ మాత్రమే ఉంది. ఇంకొక విషయం, నాకు పెళ్లి కూడా సెట్ అయింది. ఇది చెప్పడానికే నీకు కాల్ చేశాను. ఓకే నవ్య. కాలేజీలో ఉన్నప్పుడు తెగ మాట్లాడుతుండేవాడివి, ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడివి. ఇప్పుడేమైంది? నా గురించి చెప్పగానే మాట పడిపోయిందా? నోట మాట రావట్లేదా? లేదు నవ్య, నువ్వు సంతోషంగా ఉన్నావంటే మంచిదే కదా. మంచిదంటే ఏంటి? చెప్పు చెప్పు. నేనే కంపెనీ ఫినాన్షియల్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నా. ఉన్న పొలంకు 10 లక్షలు కావాలని తిరుగుతుంటే మధ్యలో నీ గోలేంటి? నీకు జాబ్ వచ్చింది, పెళ్లి సెట్ అయింది. జాబ్ వస్తే చేసుకో, పెళ్లి సెట్ అయితే చేసుకుని పిల్లల్ని కను. అంతేకాని నాకు ఫోన్ చేసి దుబ్బకు. 10 లక్షలా? అవును, 10 లక్షలే. ఉన్నాయా? ఇస్తావా? చేతగాని మాటలు మాట్లాడకూడదు, అర్థమైందా? గంటలో ఇంటికొచ్చి 10 లక్షలు తీసుకుని వెళ్ళు. నవ్య, ఆర్ యు జోకింగ్? నీతో జోక్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వింతకు ముందు నాకు చాలాసార్లు హెల్ప్ చేశావన్న ఒకే ఒక్క కారణంతో నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నా మనసు మారకముందే వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళు. కాని గుర్తుపెట్టుకో, మళ్ళీ ఎప్పుడు అడుగుతానో నాకే తెలీదు. అడగ్గానే ఇచ్చేయాలి, సరేనా? అలాగే నవ్య, ఇప్పుడే ఇంటికొస్తున్నా. కాసేపట్లోనే రాజేష్ నవ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు. నువ్వు చేసిన మోసం నేనెప్పటికీ మర్చిపోలేను. అలాగే నేను నీ నుంచి పొందిన సహాయానికి కూడా రుణం తీర్చుకోవాలి కదా, అందుకే పిలిచాను. నువ్వలా మాట్లాడుకు నవ్య. ఎలా మాట్లాడినా నువ్వు చేసింది మోసం కాకుండా పోదు. అయినా మోసం చేసేవాడికి ఏ బాధ ఉండదు. మోసపోయిన వాళ్లకి మాత్రమే తెలుస్తుంది ఆ నొప్పేంటో. నీకు కావాల్సింది 10 లక్షలే కదా, ఏం మాట్లాడకుండా తీసుకో. ఇంకొక 10 రోజుల్లో నా పెళ్లి. ఆలోపు డబ్బులిచ్చేసి పెళ్లికొచ్చి భోజనం చేసి వెళ్ళు, అర్థమైందా? సరే. నవ్య లోపలికి వెళ్లి తన కట్నం కోసం దాచిన డబ్బులని తీసుకుని వచ్చి రాజేష్కిచ్చింది. ఇప్పటికైనా నీకు నా ప్రేమ అర్థం కావటం లేదా రాజేష్? ఆయన అర్థమయ్యేవాడివి అయితే ఇప్పుడు మన మధ్య ఈ దూరం ఉండేదే కాదులే. నేను తెలుసో తెలియకో చేసిన తప్పుని ఇంతలా గుర్తుపెట్టుకున్న నువ్వు ఇన్ని రోజులు నా ప్రేమని మాత్రం గుర్తుపెట్టుకోలేదా నవ్య? నీ లోపల నాపై ఉన్న కోపాన్ని ఎలా తగ్గించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అలా ఇద్దరూ మనసులో మాట్లాడుకుంటారు తప్ప ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటల్లో మాత్రం ఒకరిపై ఒకరిని కోపమున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. లోపలున్న ప్రేమని లోపలే సమాధి చేస్తున్న వీళ్లు ఎవరిని ఉద్ధరించడానికి ఈ త్యాగమో ఎవరికి తెలియాలి? డబ్బులు తీసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? డబ్బులు తీసుకుని తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది. రాజేష్ నవ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ డబ్బులని తీసుకుని వెళ్తూ వెళ్తూ బ్యాంకులో వేసి వెళ్లాడు. అమ్మా, మనీ వచ్చాయి, సాలరీస్ వేసేద్దాం. శేఖర్ అమౌంట్ ఇచ్చేశాడా? అమ్మా, ముందు పని చూడకుండా నీ క్వశ్చన్స్ ఏంటి? త్వరగా అమౌంట్ వేసే పనిలో ఉండు అని తల్లిని హడావిడి పెట్టించాడు రాజేష్. కాని రాజేష్ ఆలోచనంతా ఒక్కటే, 10 రోజుల్లో నవ్య పెళ్లి. దానికంటే ముఖ్యంగా నవ్యకి 10 లక్షలు తిరిగిచ్చేయాలి. అవును, ఇంతకీ ఈ శేఖర్ ఎందుకలా మోసం చేసినట్టు? ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? శేఖర్ డబ్బులు ఇచ్చేశాడంట కదా, అమ్మ చెప్పిందిలే. అంటే అది నాన్న మొన్న ఒక క్లయింట్ మాట్లాడారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అందుకే మళ్ళీ నేనే వెళ్లి కలవాలా లేక వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలని ఆలోచిస్తున్నా. అదంతా ఆలోచించకు, మనమేం చేయగలమని వాళ్ళకి నువ్వు తెలిసేలా చేసావు కదా, అంతే. ఇంకా మన వర్క్ వాళ్ళకి సూటబుల్లో కాదు అని వాళ్ళు ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం రా. మనం ఫోర్స్ చేసినంత మాత్రాన వాళ్ళు రెస్పాండ్ అవ్వరా? వెయిట్ చేయడం తప్ప ఫోర్స్ చేయడం ఉండకూడదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ లో అర్థమవుతుందిలే. నాన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుగురా. నాన్న, నీకు ఇన్ని టెన్షన్స్ ఉంటాయి కదా, ఇన్ని ఉండి కూడా చాలా నార్మల్ గా ఎలా బిహేవ్ చేయగలవు నాన్న నువ్వు? నీకెప్పుడు కోపం రాదా? ఎందుకు రాదురా, నేను మనిషినే కదా, నాకు కోపం వస్తుంది. అంతెందుకు, మా పెళ్ళైన కొత్తలో అప్పుడే ఆఫీస్ పెట్టి కొంచెం టెన్షన్స్ లో ఉన్నా. మీ అమ్మ కొత్తగా ఇంటికొచ్చింది. ఏదైనా మాట్లాడితే అరిచేవాడిని, చిరాకేసేది.
కొన్నిసార్లు డివోర్స్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ మీ అమ్మ వరకు ఆ విషయం తీసుకెళ్లలేదు. పెళ్లైన వారానికే మీ అమ్మాయి జాబ్ చేయడానికి వెళ్ళింది. వచ్చిన డబ్బుల్లో తన ట్రావెలింగ్ అమౌంట్ మాత్రం తన దగ్గర ఉంచుకొని మిగతా డబ్బులతో ఇల్లు గడవడానికి నా ఖర్చులకి డబ్బులు ఇస్తుండేది. ఒక్క మాట కూడా అనలేదు. అలా ఏడాది తన ఖర్చులతో ఇల్లు గడిచింది. నిజం చెప్పాలంటే ఈ ఆఫీస్ ఈ రోజు ఇలా ఉందంటే ఈ రోజు తను చేసిన సాక్రిఫైసే కారణం. ఈ ఆఫీస్ కొంచెం సెట్ అయ్యాక నువ్వు కడుపులో పడ్డావు. అప్పుడు మాట్లాడిందిరా ఒకరోజు మీ అమ్మ డైరెక్ట్గా నాతో. ఏం మాట్లాడింది నాన్న? ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఆఫీస్ సెట్ అయినట్టేనా అని. నేను సెట్ అయిపోయిందని చెప్పా. మనీ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలో అని అడిగింది. లేదు, ఆఫీస్ సెట్ అయింది కదా, మనీ ప్రాబ్లం ఏం లేదు అన్నాను. అప్పుడు చెప్పిందిరా, నువ్వు తన కడుపులో ఉన్నావని. మన ప్రెజెంట్ మన పిల్లల ఫ్యూచర్ డిసైడ్ చేయకూడదు. కడుపులో బిడ్డ హెల్తీగా ఉండాలంటే నేను ఏ పనులు చేయను, టెన్షన్స్ తీసుకోను అని నీకోసం అన్నింటినీ వదిలేస్తుంది. ఏ టెన్షన్ తీసుకోకుండా మీ నాన్నమ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉంది. నిజం చెప్పాలంటే ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉన్నా ఇంటికి వెళ్లేసరికి మీ అమ్మ నేను ఆఫీస్ టెన్షన్ అంతా మర్చిపోయేలా చేసేది. ఇలాంటి తండ్రిని చూసిన తర్వాత కూడా నేను టెన్షన్ పడటం కోపడటం మానకపోతే ఎల్లరా? ఈ రోజు నేను కూల్ అండ్ కామ్ గా ఉంటున్నానని నువ్వంటున్నావంటే అది మీ అమ్మకు క్రెడిటేరా? అవును, ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంది? ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్తే నా మీద అరిచేస్తుంది. పదో వెళ్దాం అని అనుకుని తండ్రి కొడుకులు ఆఫీస్ లోపలికి వెళ్లి వాళ్ల పనుల్లో పడిపోయారు. రాజేష్ ఫ్యామిలీ ఇక్కడిలా ఉంటే నవ్య తండ్రి మరియు నవ్యని చేసుకోబోయే వ్యక్తి నవీన్ కలిసి మాట్లాడుకుంటున్నారు. సార్, మీరేమనుకున్నా ఎలా అనుకున్నా నేను ఒక విషయం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చారు. చెప్పు బాబు. సార్, మనం కొన్నిసార్లు అవతలి వ్యక్తి మీద ప్రేమున్నా కూడా వాళ్ళు చేసిన పని నచ్చకను లేక వాళ్ల మీద కోపం వచ్చు కొద్ది రోజులు వాళ్లతో దూరంగా ఉంటాం. అది ప్రతి మనిషి చేసే పనే కదా. ఆ దూరం ఉన్న కొద్ది రోజుల్లోనో లేక గంటల్లోనో అవతలి వ్యక్తి మనకి దక్కకుండా పోతాడని తెలిస్తే కూడా అలాగే ఉంటామా సార్? ఆ చిన్న కోపం తాలూకు ఫలితం మనిషికి దూరం అవ్వడమా? బాబు, నువ్వు మాట్లాడేది అర్థమైనట్టే ఉన్నా ఇప్పుడు ఇదెందుకు మాట్లాడుతున్నావో మాత్రం అర్థం కావటం లేదు. సింపుల్ అంకుల్, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకు మీ అమ్మాయి నచ్చింది. అలాగని మీ అమ్మాయికి నేను నచ్చానో లేక తాను ప్రేమించిన వాడి మీద కోపంతో ఈ పెళ్లి కోపుకుందో మనం చెప్పలేం కదా. తీరా తనని నేను పెళ్లి చేసుకున్నాక తన ప్రేమని తలుచుకుని అమ్మాయి బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు బాబు? అనడానికి ఏమీ లేదు అంకుల్. ఆ అబ్బాయితో ఒకసారి మాట్లాడి చూద్దాం. నాకు ప్రాపర్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. నేను చెప్పినట్టు చేయండి చాలు. అలాగే. తరువాత ఇద్దరు కలిసి నవ్య కాలేజ్కి వెళ్తారు. అక్కడ ప్రిన్సిపల్ని కలిసి రాజేష్ ఇంటి అడ్రస్ తీసుకుంటారు. పోదండి అంకుల్, రాజేష్ అడ్రస్ దొరికింది. మన కథ ఒక కొలిక్కి వచ్చినట్టే. ఇద్దరు కలిసి రాజేష్ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో గోపాల్ ఆఫీస్కి రెడీ అవుతూ కనిపిస్తాడు. హాయ్, లోపలికి రండి. సారీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరెవరో నేను గుర్తుపట్టలేదు. మీరు ఎవరినని కాస్త చెప్తారా? నేను పార్థసారథి, ఇతను నవీన్, నాకు బాగా కావాల్సిన వాడు. మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదండి, ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు కలిసింది లేదు. ఓకే, బట్ ఇప్పుడు మనం కలవడానికి రీజన్ ఏంటని తెలుసుకోవచ్చా? చెప్పడానికే కదండి వచ్చాం. మీరు కాస్త టైం మాకు ఇస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అంకుల్, మీరు కంగారు పడేది ఏం లేదు. ఒకసారి పేపర్ చూడండి అని రాజేష్ నవ్య మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించారు. అంకుల్, ఓపెన్ గా మాట్లాడుకుంటే విషయం ఏంటంటే మీ అబ్బాయి రాజేష్ ఇదిగో వీళ్ళ అమ్మాయి నవ్య కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సరే, కారణాలేంటో అని మనకి తెలియదు, కానీ వాళ్ళు లీగల్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలియని అమ్మాయి తండ్రి అయిన పార్థసారథి గారు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయి కూడా పెళ్లి కొప్పుకుంది. ఆ అమ్మాయికి చూసిన అబ్బాయినే నేనే. అదే టైంలో అమ్మాయికి ఆల్రెడీ పెళ్లైందన్న విషయం మా ఇద్దరికి తెలిసిందే. ఇప్పుడు మీతో గొడవ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో కానీ ఇంకేదైనా దురుద్దేశంతో కానీ మేము ఇక్కడికి రాలేదు. మరి మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయి కాలేజీలో తెలిసి తెలియక పెళ్లి చేసుకున్నారా, లేక ఇప్పటికీ వాళ్ళకి ఒకరింటి ఒకరికి ప్రేమ ఉన్నా కూడా కుటుంబ పరిస్థితుల వల్ల లేక ఇంకేదైనా పర్సనల్ కారణాలతో విడిపోయారా అని తెలియకుండా ఆ అమ్మాయి మనసు తెలిసి తెలుసుకోకుండా పెళ్లి ఎలా చేసుకుంటాను అంకుల్? మీరే చెప్పండి. కరెక్ట్ మాట్లాడే బాబు. సరే, నేను ఒకసారి మా వాడితో మాట్లాడి చూస్తాను. వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాడు, మీరు కూడా వచ్చేయండి ఆఫీస్కి అని వాళ్ళని ఆఫీస్కి తీసుకుని వెళ్లాడు గోపాల్. కాసేపు ఆఫీస్ పని చేసిన తర్వాత రాజేష్తో టిఫిన్ చేస్తున్న టైంలో, రే రాజేష్, నీకు శాంతత తెలుసు కదా? తెలుసు నాన్న, ఏమైందా మీకు? ఆమెకేం కాలేదు, ఆమె నీకేదో సంబంధం చూసిందంట, మాట్లాడమంటావా? అన్నట్టు నిన్ను అడగడమే మర్చిపోయానరా, నువ్వెవరినైనా లవ్ చేసావా? నీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పురా, అమ్మ నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడేసి వస్తాం. లేదు నాన్న, నా జీవితంలో ఇప్పుడు ఏ అమ్మాయి లేదు. ఇప్పుడు లేదంటే ఇంతకు ముందు ఉందనే కదా అర్థం. నాన్న, ఇప్పుడు క్లియర్గా చెప్పలేను, బట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను నేను చాలా లైఫ్ ఊహించుకున్నాం. బట్ అనుకున్నవన్నీ జరగవు కదా నాన్న. కొన్నింటిలో మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే బయటకు విసిరేపడతాం. సరే, అదంతా ఇప్పుడు ఎందుకులే, కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. నాకు ఒక 3 years టైం కావాలి. తర్వాత మీరు ఏ అమ్మాయిని తీసుకొచ్చినా నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ ఈ టాపిక్ వదిలేయండి ప్లీజ్. సరే సరే, అలాగే. నాకు టిఫిన్ సరిపోయింది, నువ్వు కంప్లీట్ చేసి వచ్చేయి
అని చెప్పి నేరుగా రాధిక దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. ఏంటి, ఇంత జరిగిందా? వాడిన్ని రోజులు ఈ విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచాడంటారు మరి? ఎవరైనా పిల్లలు ప్రేమ విషయం తల్లిదండ్రులకి చెప్పడానికి కాస్త జంకుతారు కదా, వీడు కూడా అంతే. సరే, ఇప్పటికి మాత్రం మించిపోయిందేముంది. అసలు విషయం ఏంటో తెలుసుకుని వాళ్ళ ప్రేమ నిజమైతే కలపడానికి ప్రయత్నిద్దాం. సరే, అమ్మాయి వాళ్ళ నాన్నున్నాడు, అతనికి కూడా ఒక మాట చెప్పుదాం పదా అని పార్థసారథి దగ్గరికి వెళ్తారు. సార్, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉందా లేదా అని వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళ ప్రేమని మనం ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. అప్పటికి వాళ్ళలో ఏ మార్పు లేకుండా ఇలానే ఉన్నారంటే వాళ్ళని వాళ్ళ పనులు చేసుకునేలా ఉందాం. కరెక్ట్ అంకుల్. సరే, మీరన్నట్టే చేద్దాం. కానీ ఎలా వాళ్ళ ప్రేమని వాళ్ళకి గుర్తు చేయటం? ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. నాకు చిన్న పని ఉంది, 2 డేస్లో ఇది కంప్లీట్ చేసుకుని వచ్చి మీకు కాల్ చేస్తాను. పార్థసారథి నవీన్ సరే అని చెప్పి అక్కడ్నుంచి వాళ్ల ఊరికి వెళ్లిపోయారు. గోపాల్ తన పనుల్లో పడిపోయాడు. రాధిక, రాజేష్ ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్లో ఉండగా రాజేష్కి ఇంటర్నేషనల్ నంబర్ నుంచి రిపీటెడ్గా కాల్ వస్తుండటంతో మీటింగ్ మధ్యలో నుంచి కాల్ అటెండ్ చేయడానికి వెళ్లాడు. హలో, ఎవరు? ఇస్ దిస్ రాజేష్ ఐమ్ టాకింగ్ విత్? ఎస్, వాట్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? యో రాజేష్, నేను నూర్ ఫాతిమా, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా. శేఖర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ కంపెనీ గురించి చెప్తున్నాడు. బట్ మాకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలి తప్పకుండా చెప్తాను అని రాజేష్ చాలాసేపు వాళ్ల కంపెనీ గురించి, వాళ్ల ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రాజేష్ చెప్పడం పూర్తయిన తర్వాత, థ్యాంక్ యూ రాజేష్, 2 డేస్లో మీరు మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ అడ్వాన్స్ 25% మాత్రమే ఇస్తాం. ప్రాజెక్ట్ 80% కంప్లీట్ అయ్యాక టోటల్ అమౌంట్ ఇస్తాం. మీకు ఓకే అయితే రేపు ఈవినింగ్ లోపు కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ పట్టలేని సంతోషంతో రాధిక దగ్గరికి వెళ్లి గంతులేస్తూ ఉన్నాడు. రాధిక రాజేష్ని ఆపి, హలో హలో మిస్టర్, ఏంటి ఇంత సంతోషం, ఏమైంది? అమ్మో, దుబాయ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందమ్మా. శేఖర్ గారు దుబాయ్ షేక్లతో ప్రాజెక్ట్ ఒప్పించాడు అని ఆవిడ మాట్లాడిన విషయమంతా చెప్పాడు. రే, వాళ్ళిచ్చే ప్రాజెక్ట్ అవ్వడానికి కనీసం 6 to 8 months పడుతుందిరా. ఓన్లీ 25% అడ్వాన్స్ అంటే అంత కొంచెం అమౌంట్తో అన్ని నెలలు ఆపడం అంటే కొంచెం కష్టమే అనుకుంటా. సరే, ఒకసారి మీ నాన్నకి చెబుదాం. ఇలాంటివి ఆయనే ప్రాపర్గా డీల్ చేస్తాడు. ఇద్దరూ కలిసి గోపాల్కి దుబాయ్ డీల్ గురించి చెప్తారు. అదేముంది, ఈజీ చేసేద్దాం. రాజేష్ బేటా, నువ్వు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేంత పెద్దోడు అయిపోయావన్నమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. వాళ్ళకి కాల్ చేసి ప్రాజెక్ట్ చేసేద్దామని చెప్పు. నాన్న, మీరు మాట్లాడితేనే బాగుంటుంది కదా. లేదురా, కంపెనీ నీది. నువ్వు మాట్లాడిందే ఫైనల్. కంగ్రాట్స్ మై సన్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చావు. గోపాల్ అలా మాట్లాడుతూ ఉంటే రాధిక గోపాల్ని ఆపడానికి ప్రయత్నించినా గోపాల్ మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. సరే, 2 డేస్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలేమో కదా. సిమిలర్ ప్రాజెక్ట్ చేసిన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని వస్తాను. ఓకేనా? నేను వస్తానండి. సరే. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. గోపాల్ కార్ని నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లాడు. అదేంటండి, ఫ్రెండ్ దగ్గరికని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చారు? ఏం లేదు రాధిక, ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తేనే కాస్త కంగారుగా ఉంది. ఆఫీస్లో ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది, అందుకే ఇలా వచ్చా. మిమ్మల్ని ఆపడానికి ఎంత ట్రై చేసినా మీరు ఆగుతున్నారా? హామీలిచ్చే రాజకీయ నాయకుడిలాగా చెప్తూనే ఉన్నారు. ఇంత టాప్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు క్యాన్సిల్ చేస్తే సరిపోయేది కదా. ఓకే చేయమని చెప్పడం ఎందుకు, టెన్షన్ పడటం ఎందుకు? రాధిక, ఇది రాజేష్ తీసుకొచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్. మనం దీన్ని కంప్లీట్ చేస్తే వాడికి ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పు. మనం పడే టెన్షన్ పడతాం, వాడికి మాత్రం హ్యాపీనెస్ మాత్రమే ఇద్దాం. 25% అమౌంట్ ఇస్తామన్నారు కదా, ముందైతే అమౌంట్ రానిపు. మిగతా అమౌంట్ ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాంలే. ఇంట్రెస్ట్ కి అమౌంట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారుగా. ఇంట్రెస్ట్ కి అమౌంట్ తీసుకుని ప్రాజెక్ట్ కి సాలరీస్ ని వాడతారా? అప్పుడు బేసిక్ అమౌంట్స్ కూడా మిగలకపోగా మనం ఇంకా లాస్ లో పడిపోతాం కదా. అవన్నీ రాధిక, లాస్ అయినా పర్లేదు. రాజేష్ కి వచ్చే హ్యాపీనెస్ ని దూరం చేయడానికి వీల్లేదు. ఈ విషయం వాడికి ఎప్పటికీ తెలియాల్సిన అవసరం లేదు. ఏంటో మీ పిచ్చి ప్రేమ. సరే, మీరు అనుకున్నట్టే కానివ్వండి. హలో మేడం, మనకిదొకటే ప్రాజెక్ట్ కాదు, ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇంకొక ప్రాజెక్టా? నాకు తెలియకుండా ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడొచ్చింది? నీకు తెలియంది కాదు ముద్దు, ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ రాజేష్ నవ్య. ఓ, మనోడి లవ్ ప్రాజెక్టా? అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇంతకీ మీరు ఆ అమ్మాయిని చూసారా? లేదు. పదండి, అమ్మాయిని చూసొద్దాం. మనోడు ఏమనుకున్నాడో తెలిస్తే మాత్రమే చాలదు కదా, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఏమనుకుంటుందో తెలియాలి కదా. అబ్బో, సరే పద తెలుసుకుందాం అని ఇద్దరూ కలిసి నవ్య వాళ్ళింటికి బయలుదేరారు. రాధిక, గోపాల్ కలిసి నవ్య ఇంటికి వెళ్లారు. అప్పటికే గోపాల్ వస్తున్నాడని పార్థసారథికి చెప్పడంతో వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కాల్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిందండి. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మీ బంధుత్వం తీసుకుంటాం, ఇస్తారా? అయ్యో, ఎంత మాట!
అన్ని అనుకూలంగా ఉంటే ఎందుకు కాదంటామండి? మనదేముందండి, పిల్లల ఇష్టం. వాళ్ళకి ఇష్టముంటే కలుస్తారు, లేదంటే వేరే వేరే వాళ్ళని చూసుకుంటారు. కానీ ఇంతకు ముందు ప్రేమని ఎందుకు కాదనుకున్నారో తెలియదు కదా. దానికి కారణం మనం కూడా అయి ఉండొచ్చు. అందుకే వాళ్ళు ప్రేమని వాళ్ళకు ఒకసారి గుర్తు చేద్దాం. తర్వాత కలుసుకోవాలని అనుకుంటున్నారో లేదో వాళ్ళిష్టం. అంతే కదా సారథి గారు, ఏమంటారు? అంతే కదండి. అవును, అమ్మాయిని మీరు చూడలేదు కదా, రండి పరిచయం చేస్తాను. నోనో, ఇలా డైరెక్ట్గా కాదు. నవ్యని ఎలా పరిచయం చేసుకోవాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది. తను రెగ్యులర్గా వెళ్లే షాప్ కానీ ఏదైనా ప్లేస్ కానీ ఉందా? అలాంటిదేం లేదండి, దాదాపు ఇంట్లోనే ఉంటుంది. ఉందండి. మా ఇంటి వెనకున్న పార్కులో చివరకు ఉన్న ఒక బల్ల మీద కూర్చొని ఉంటుంది. ఎప్పుడు తను అక్కడే కూర్చోవడానికే ఇష్టపడుతుంది. ఎప్పుడు కూడా అక్కడే ఉండుంటుంది. అవునా, ఇది చాలు తనని పరిచయం చేసుకోవడానికి. ఏవండి, అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు రాజేష్ సంగతి చూసుకుంటే చాలు. ఇంకొక ముఖ్యమైన విషయం, నవ్య దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాజేష్ టాపిక్ తీసుకురాకండి. అలాగే రాజేష్ దగ్గర కూడా నవ్య టాపిక్ తీసుకురావద్దు. మనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్లంతట వాళ్లే బయటపడతారు. సరే, మీ ఇష్టం. తరువాత అందరూ వాళ్ల పనుల మీద వెళ్లిపోయారు. రాధిక నేరుగా నవ్య ఉన్న పార్కు దగ్గరికి వెళ్ళింది. నవ్య ఒంటరిగా పార్కులో ఒక చోట ఉండటం గమనించింది. వెంటనే అక్కడికి వెళ్లి తన చేతిలో ఉన్న వస్తువులని కింద పడేసుకుంది. అయ్యో ఆంటీ, ఏమైంది అలా పాడేసుకున్నారు? అంటూ నవ్య ఆ వస్తువులని తీసి రాధిక చేతిలో పెట్టింది. ఆంటీ, మీరు చూస్తుంటే కాస్త నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కాసేపు ఇలా కూర్చోండి. మీరిక్కడుండండి, నేనెళ్ళి వాటర్ ఏదైనా తీసుకొనొస్తాను అని చెప్పి రాధికని అక్కడ కూర్చోపెట్టి పార్క్ బయటకు వెళ్ళింది. కాసేపటికి 2 కొబ్బరి బొండాలు తీసుకునొచ్చింది. ఆంటీ, ఇదిగోండి, ఈ 2 కొబ్బరి బొండాలు తాగండి, కాస్త సెట్ అవుతారేమో. అయ్యో, ఈ 2 నేనెక్కడ తాగలనమ్మా, నాకొక్కటి చాలు. నువ్వు రెండోది తీసుకో, నువ్వు కూడా తాగు. నవ్య పక్కన కూర్చుంది. ఇద్దరూ కొబ్బరి బొండాలు తాగుతూ ఉండగా, ఆంటీ చెప్పండి, మీరెక్కడ్నుంచొచ్చారు? ఇంత నీరసంగా ఉన్నారేంటి? నా సంగతలా పెట్టు. ఇంతకీ నీకేమైంది? ఇలా ఒంటరిగా పార్కులో గాల్లో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నావంటే ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? నీ ఏజ్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కొంపతీసి ఏదైనా లవ్ ప్రాబ్లమా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. నాకీ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చి కూర్చున్నాను అంతే. మీరెక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను దిగబెట్టొస్తాను. నేను ఆటో పట్టుకుని వెళ్తానులేమ్మా, నువ్వు ఆటో వరకు వస్తే చాలు అని ఇద్దరూ కలిసి ఆటో దగ్గరికి వెళ్తుంటారు. అంతలో వాళ్లకి ఐస్ క్రీం బండి కనిపించింది. నవ్య, ఐస్ క్రీం తింటావా? బటర్ స్కాచ్. అవును, ఇంతకీ నా పేరు మీకెలా తెలుసు? అది అది ఎవరైనా నాకు కొత్తగా పరిచయం అయితే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటానమ్మా. అలా నిన్ను కూడా పిలిచాను. మొదటి పేరే నీ పేరయ్యింది. అవునా, సరే రండి, ఐస్ క్రీం తిందాం. అవునంటీ, ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదు. నేనా, మా ఆయనకి ఒక చిన్న కంపెనీ ఉందమ్మా, అదే నేను కూడా చూసుకుంటూ ఉంటాను. అవునా, మీ కంపెనీ ఉందా? వావ్ ఆంటీ, అయితే ఐస్ క్రీం బిల్ మీరే కట్టాలి మరి. సరే, కడతాన్లే కాని రేపు ఒక క్లయింట్ని కలిసే పనుంది. నువ్వు ఫ్రీగా ఉంటే నా కోసం నువ్వు కూడా వస్తావా? సరే ఆంటీ, వస్తాను. ఏ టైంకి ఎక్కడికి రావాలో చెప్పండి చాలు. నీ ఫోన్ నంబర్ ఇవ్వమ్మా, అన్ని విషయాలు నీకు ఫోన్ చేసి చెప్తాను. తరువాత ఇద్దరూ ఒకరి నంబర్స్ ఒకరు తీసుకుని ఐస్ క్రీం తినేసి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. రాజేష్, ఇప్పటి వరకు కంపెనీ గురించి చూసుకుంది చాలు. ఇక నీ లైఫ్ కూడా బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉండాలిరా. నీకు ఫ్యూచర్లో మన బిజినెస్ ఉంది కదా, నీకు క్లయింట్స్తో ఎలా మాట్లాడాలో, వర్క్ ఎలా చేయించాలో కూడా తెలిసిందే. నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే బిజినెస్ నీ చేతిలో పెట్టేసి నేను మీ అమ్మ రిలాక్స్ అయిపోతాం. నాన్న, అది అది నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు నాన్న. నాకు ఇంకొంచెం టైం కావాలి. టైం కావాలంటే ఎంత టైం రా? ఎవరైనా సెటిల్ అవ్వడానికి టైం కావాలంటారు. నీకు బిజినెస్ ఉన్న తర్వాత కూడా టైం ఎందుకురా? ఏదైనా పర్సనల్ రీజన్ ఉందా? నాకు కూడా చెప్పకూడదా? పర్సనల్ రీజన్ ఏం లేదు నాన్న. సరే, మీరు అనుకున్నట్టే సంబంధాలు చూడండి. మీకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇంతకీ నువ్వెవరినైనా లవ్ చేసావా అంటే చెప్పలేదు. పెళ్లి చేసుకుంటానంటుంటే మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ ఎందుకు నాన్న? మీరు చూసి మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా అని రాజేష్ మాట్లాడుతుంటే తనకి ఫోన్ వచ్చింది. హలో, ఎవరండి? హాయ్ రాజేష్, లాస్ట్ టైం మనం ఒక ప్రాజెక్ట్ గురించి కలిసాం, ఐడియా ఉంది కదా? ఉందండి. సరే, ఇప్పుడు మీ కంపెనీ మా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలదు అని అనుకున్నాం కదా. ఇప్పుడు మీ కంపెనీ మా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలదని నమ్మకం వచ్చింది. మీకు మాతో కొలాబ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ బై టుమారో ఈవినింగ్. ఓకే మేడం, ఈవినింగ్ మిమ్మల్ని కలుస్తాను. కాల్ చేసినందుకు, అలాగే మా కంపెనీని కన్సిడర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని ఫోన్ మాట్లాడేసి వెంటనే సంతోషంగా తండ్రి దగ్గరకొచ్చాడు.
ఏంట్రా అంత సంతోషం? నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి ఓకే చెప్పిందా? వాళ్ళ ఇంటికెళ్ళి సంబంధం మాట్లాడాలా? ఏ ఆగు నాన్న, నువ్వు నీ పెళ్లిగోలా. ఎప్పుడు పెళ్ళేనా? ఎప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ మనకి రాబోతుంది. ఇప్పుడు ఫోన్ చేసింది ఆ క్లయింటే. రేపు ఈవినింగ్ వరకు రమ్మనింది. వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మన ఆఫీస్కి ఇంకొక ప్రాజెక్ట్ రాబోతుంది. సరే, ఈ సంతోషాన్ని ఇలానే ఉంచి వాళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ ఏంటో కనుక్కో. వాళ్ళ ప్రాజెక్టులు ఎలా ఉంటాయి, ఇంతకుముందు ఆ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని కనుక్కో. అయినా వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళని కాదని మన దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసుకో. అదంతా నేను చూసుకుంటానులే. కానీ ఇంతకీ అమ్మ ఎక్కడ నాన్న? పొద్దున్నుంచి కనిపించడం లేదు. మీరు ఎక్కడికో వెళ్ళొచ్చారు కదా, అప్పటి నుంచి అమ్మ కనిపించట్లేదు. అమ్మ వేరే పని మీద వెళ్ళిందిలే. కాసేపట్లో వచ్చేస్తుంది, కంగారం లేదు. సరే, నేను ఒకసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు నీ పనేదో చూసుకో. సరే నాన్న, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాల్ చేయి నాన్న. బయట చిన్న పనుంది. సరే అని చెప్పి గోపాల్ ఆఫీస్కి వెళ్ళాడు. రాజేష్ ఇంట్లోకి వెళ్లి క్లయింట్ డీటెయిల్స్ చూడటం కోసం ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుండగా నవ్య ఫొటోస్ కనిపించాయి. వాటిని చూస్తూ ఉండిపోయాడు రాజేష్.